తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాలామంది ఓ ప్రశ్న పంపించారు. అది కొంచెం సున్నితమైన అంశం. మరి సమాధానం చెప్తాను, ఏమనుకోవద్దు. అయ్యా, పిల్లలు ఏ నక్షత్రాల్లో పుడితే ధనవంతులవుతారు, ఏ నక్షత్రాల్లో జన్మిస్తే వాళ్ళకి చదువు బాగా వస్తుంది, ఏ నక్షత్రాల్లో పుడితే అధికారులు అవుతారు అడిగారు. అమ్మా, పుట్టిన పిల్లలకి ఆ నక్షత్రాలు లేనవనుకోండి, అంటే డబ్బు రానివి, అధికారం రానివి, వాళ్ళని ఏం చేస్తారమ్మా? మీరు వదిలేస్తారా లేదా శాంతులు చేస్తారా? మరి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఫలాందా అయితే ఈ శాంతులు చేసినా వస్తాయని మీకు ఎవరు చెప్పారండి? చెప్పారా పెద్దలు ఎవరైనా? నక్షత్ర దోషం ఉన్నట్టయితే శాంతులు ఉంటాయి. అమ్మా, ఇలాంటి ప్రశ్న అడిగితే కొంపలు ఎలా అంటుంటే తెలుసా అమ్మా? ఒక ప్రముఖులైన పెద్దలు ఉన్నారు. ఆయన జాతకాలు చూడకుండానే మనిషిని చూడగానే జాతకం చెప్పగలరు. ఆయన దగ్గరికి వచ్చి ఒకళ్ళు అడిగారు, ఏమిటంటే, అమ్మాయి ప్రసవానికి వచ్చిందండి, మంచి నక్షత్రంలో ప్రసవించేలాగా ముహూర్తం పెట్టండి. ఎవరు ఎప్పుడు ఎలా ప్రసవించాలో ముహూర్తాల కొద్దీ ప్రసవం అవుతుందా, ఏం జరుగుతుంది? వాళ్ళు ఎందుకు అడిగారు? సిజేరియన్ ఆపరేషన్ వచ్చే కదా మనకి అలవాటు. ఇది కొత్తగా అలవాటు అయిపోయింది ఒక 40 ఏళ్ళ నుంచి. అందుకని నక్షత్రం టైపులో ఆపరేషన్ చేస్తారట. వినలేదు, చెప్పినాను. సరే, స్వామివారు ఆ గురువుగారు చెప్పారు, చెప్పమ్మా, ఇగో ఈ 3 నక్షత్రాలు ఉన్నాయి, ఈ టైమింగ్లు ఇవి చూసుకోండి అన్నారు. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆ అమ్మాయికి ఆ 3 టైమింగులు తప్ప వేరే టైంలోనే ఆపరేషన్ అయింది. కారణాలు వేరే. అది అప్పట్లో హిందూ పేపర్లో కూడా వచ్చింది. అమ్మా, దయచేసి మీరు అలాంటి ప్రశ్నలు అడగకండి. ఫలానా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఇలా దుర్మార్గులు అని మాత్రం అనకండి. అదే అయితే రామాయణం కథ ఏమైపోయింది, భారతం కథ ఇవన్నీ ఏం చెప్తాయమ్మా? ఇంతకీ మీ ప్రశ్నకి సమాధానం మేము చెప్తాము. అమ్మా, నక్షత్రములు మంచి చెడు అన్నది వేరే కారణాల చేత, నక్షత్రములు ఒక్కొక్క స్థానంలో ఉండే కారణం చేత వాళ్ళల్లో ప్రభావం. మీ ఇంట్లో దీపాలు ఉన్నాయమ్మా, ఒక్కొక్క దీపం ఒక్కొక్కలా పనిచేస్తుంది. కానీ చదువుకునే సమయంలో ఒక దీపం ఉండాలి, అదే దీపం నిద్రపోయే టైంలో వేసుకోరు కదా. ఇలాగే దీపకాంతులు ఎలాగో నక్షత్రములు అంతే. వాటిని దోషం పట్టడం లేదు, పంచాంగాలు తప్పంటం లేదు. నేను దీనికి సూచన మాత్రం చేస్తాను. ఏమిటది? పిల్లలు ఏ నక్షత్రములలో జన్మించినా వాళ్ళకి ఏం ఉన్నా కానీ చక్కగా వాళ్ళకి మంచి సంస్కారములు నేర్పండి చిన్నప్పటి నుంచి. అది చేయాల్సిన పని. వాళ్ళని చదువుకునే సమయంలో చదువుకోనివ్వండి, ఆడుకునే సమయంలో ఆడుకోనివ్వండి. చిన్నప్పటి నుంచి దైవభక్తి, నియమనిష్ట, నియమం అంటే టైం ప్రకారం ఉండడం, ఇది నేర్పండి. వాళ్ళకి తెలియకుండానే అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కొంచెం సూటిగా సమాధానం. పంచాంగాలలో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క మంత్రం చొప్పుని ఉండే పంచాంగాలు ఉన్నాయి. ఎంచేతంటే ఈ నక్షత్రము జన్మించిన వాళ్ళు ఇది చదువుకోవాలని ఉంటుంది. ఇది ఎక్కడదండి? ఎవరో కల్పించి చెప్పింది కాదు. పెద్దలు విష్ణు సహస్రనామంలో 108 శ్లోకాలు ఉన్నాయి, 27 నక్షత్రాలు, 4 పాదాలు చెప్తున్నారు. దీన్ని బట్టి మిగిలిన కలిపి చెప్తున్నారు. వాళ్ళని ఒక్కసారి అడగండి, దీనికి మూలం ఎక్కడుంది అని. వాళ్ళకి తెలియదు. కానీ దీనికి మూలం ఉంది. ఎక్కడ? నక్షత్ర పురుష దర్శనము, ఆదిత్య శయన వ్రతము మత్స్యపురాణంలో ఉంది, విష్ణు ధర్మోత్తరంలో ఉంది. నక్షత్రములన్నీ భగవంతునికి అంగప్రత్యంగములుగా చెప్తూ, నక్షత్రములు సూర్యుని లోపల విష్ణుమూర్తి, సూర్యుని లోపల పరమశివుడు, సూర్యుని లోపల సూర్యునిగా ముగ్గురిగా చెప్తూ, మీరు శివస్వరూపంగా ఆరాధన చేస్తే ఈ మంత్రములు చదవండి, ఈ నక్షత్రాల వాళ్ళు. విష్ణు స్వరూపం అయితే ఇలా చదవండి, ఆదిత్యుని రూపంలో ఇలాగా. నారదుడు చెప్తాడు, అందరి దేవుళ్ళు ఒకటేం చదవకండి. ఇలాంటి మంత్రాలు పురాణాల్లో ఉన్నాయి, పంచాంగంలో కూడా ఇస్తున్నారు. ఏమిటవి? నక్షత్రముల పేర్లు ఇచ్చి ఈ నక్షత్రం వారు ఈ నామాన్ని జపించుకోవచ్చును. ఇది అత్యంత సులభమైన మార్గము, సుకరమైన మార్గము. మనకి అన్నమాచార్యుల వారు చెప్పినట్టుగా వెల స్వల్పము ఫలం అధికము. మరి అయితే మీరు అన్నట్టుగా ఆ నక్షత్రాల్లో గొప్పవాళ్ళుగా ఉండాల్సిన వాళ్ళు అదే నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అడుక్కునే వాళ్ళలో లేరా?
గమనించండి. మరి వాడితో ఫలానా వాడి టైం చూసుకోండి, మీరు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని పెడతాగాను. మరి వాడు ఒకడు అటెండర్గా పనిచేస్తున్నాడే, ఒకడు ఆఫీసర్గా ఉన్నాడే అంటే, అమ్మా నక్షత్రం దోషం పట్టడం లేదు మేము, గమనించండి. వాటిలో దోషాలేం లేవు, ఈ చెప్పడంలో అడగడంలో తేడా ఉంది. అంచేత చేతిలో ఉన్న 5 వేళ్ళు ఉన్నాయి, 5 వేళ్లలో తేడాలున్నాయి. కానీ 5 వేళ్ళు కలిస్తేనే కదా చెయ్యి పనిచేసేది. ఏ వేలికి ఆ వేలు గొప్పతనం ఉంటుంది. శరీరంలో నాడీ మండలం ఉంది, ఒక నాడి చెడిపోతే మిగిలిన నాళ్ళన్నీ కాచుకుంటాయి దాన్ని. అలాగే మనం కూడా జీవనం నడిపించుకోవాలి. దయచేసి ఇలాంటి వాటి కోసం ఎక్కడెక్కడో తిరుగుతారని భయం కొద్దీ ఈ మాట చెప్తున్నాము, అది గమనించండి. ఎందుకంటే ఎంతోమందిని చూచాం, ఎంతో కీర్తివంతులు కావాల్సిన వాళ్ళకి రావటం లేదు. అలాంటిది ఏదీ లేని చోట కీర్తి వస్తుంది. ఇది ఏ నక్షత్రం వల్ల చెప్తారు మీరు ఆలోచించండి ఒక్కసారి. ఆ కారణం చేత అంటే నేను జ్యోతిష్ శాస్త్రం తప్పంటలే, జ్యోతిష్ శాస్త్రం చెప్తూ శుక్రాచార్యుల వారి పెద్దలు చెప్పిన మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు నియమాలు చెప్పడానికి దీనికోసమే తప్ప దీనితోటి మీరు మనస్సు ఖేద పెట్టుకుని వ్యాపారాలు చేసి ఇబ్బంది పడద్దు. శపించాడు బృహస్పతి ఒక చోట, అది గమనించండి. అందుకని ఎందుకంటే మహానుభావుడు, ఇది పార్వతి శాపం కూడా ఉంది. భృగు మహర్షి వెళ్ళాట, అక్కడికి వెళ్ళేసరికి పార్వతి అమ్మవారు లేదు, లోపల ఉన్నట్ట. ఈయన పరమశివులు అన్నారు ఏకాంతంలో, భృగు అన్నట్ట. వాడు లోపల ఉన్నారని తెలుసు, ఎలా ఉందని నేను ఊహించగలను, నా శాస్త్ర ప్రకారం ఉన్నాడు. పార్వతీదేవి శాపం పెట్టింది. అలాంటి వాటికి శివపురాణంలో ఉంది, గమనించండి. అంచేత నేను వ్యతిరేకంగా మాత్రం చెప్పలేదు. ఎవరి మనసైనా కష్టపెట్టుకుంటే క్షమించండి, మనసారా ప్రార్థన చేస్తున్నాను. అంచేత పిల్లలు ఏ నక్షత్రాల్లో పుట్టాలి అని చెప్పి బలవంతాన ఆపరేషన్ల దాకా వెళ్ళి ఇబ్బందులు పడవద్దు. జననం అన్నది మన చేతుల్లో లేదు, అది ఆ కాలానికి తగినట్టుగా వస్తుంది. వాళ్ళు జన్మించిన తర్వాత శాంతులు కానివ్వండి, అవి చేసుకోండి, పర్వాలేదు. వాళ్ళకి చక్కగా మంచి బుద్ధి నేర్పండి. వాళ్ళ కోసం మీరు ఆరాధన చేసుకోండి. ఇంట్లో చేసుకునే ఆరాధనలు ఉన్నాయి. పిల్లల కోసం 10 నిమిషాలు మొదలుపెట్టి 2 గంటల దాకా కూడా చేసే ఉన్నాయి, చేసుకోండి. ఫలితము లభిస్తుంది, అది గమనించండి. అంతే తప్ప శాస్త్ర మర్యాదని నేను కాదంటలేదు. అలాగే ఫలానా నక్షత్రం ఉంటే వివాహం చేయొచ్చు చేయకూడదు, వాడికి పొంతం లేదు అంటే పొంతం లేకపోతే ఇది కారణం అవుతుంది. దీనికోసం చెప్పారు శాస్త్రమే. మరి నక్షత్రాలు అంత గట్టిగా చూశారు కదా, రాముడు సీత అడవులు ఎందుకు పట్టారమ్మా? వాళ్ళకి ఏమైంది అది పాపం? ధర్మరాజు ఇంత కష్టపడి ముహూర్తాలు చూసుకుని ఇంద్రప్రస్థం వెళ్ళాడు కదా, మరి ఎందుకని యుద్ధంలో ఇబ్బంది వచ్చింది? 13 ఏళ్ళు అజ్ఞాతవాసం అరణ్యవాసం ఎందుకు చేశాడు? దీని సమాధానం చెప్తారా? జాతకాలతోటి చెప్పారు, కారణాలు వేరే. అది ఈ సంగతి. క్షమించండి. స్వస్తి.